కొడుకు జాసన్ సంజయ్ ఇద్దరు కూడా మాట్లాడుకోవట్లేదు, దూరంగా ఉంటున్నారు. ఇంటి నుంచి తన కొడుకు వెళ్ళిపోయాడు. ఇలాంటి మాటలన్నీ కూడా మనము ఎలక్షన్ సమయం నుంచి వింటూనే ఉన్నాం. ఇవన్నీ కూడా నిజాలేనా, లేకపోతే జస్ట్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రూమర్స్ మాత్రమేనా? దీని గురించి ఇప్పటివరకు ఎవ్వరికి కూడా సరైనటువంటి దీని గురించి ఎవరికి కూడా సరైన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పటి వరకు కూడా తెలియదు. కానీ సోషల్ మీడియాలో వచ్చింది మాత్రమే నిజం అనుకొని అందరూ కూడా అవును వాళ్ళిద్దరు కూడా విడిపోయారు, ఇంట్లో నుంచి వాళ్ళ కొడుకు వెళ్ళిపోయాడట, ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, అండ్ వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న, కాబట్టి ఈ పిల్లాడు కూడా వాళ్ళ నాన్నతోని మాట్లాడట్లేదు, చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా మనం వింటున్నటువంటి మాటలు ముఖ్యంగా ఎలక్షన్ సమయం నుంచి చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా నిజమేనా అంటే దానికి మాత్రం స్వయంగా ఆయన మాటల్లోనే అంటే ఆ మాటలు వింటా ఉంటే ఎవరికైనా అర్థమైపోతుంది, అరే ఇవన్నీ కూడా జస్ట్ రూమర్స్ మాత్రమే అని చెప్పేసి. అయితే సందీప్ కిషన్ గారి కాంబినేషన్లో జాసన్ సంజయ్ ఇంకా వీళ్ళిద్దరు కూడా కలిసి చేసినటువంటి సినిమా సిగ్మా సినిమా. తొందరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో ప్రజెంట్ అయితే ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అక్కడ ఈ విషయాలు చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారన్నమాట సంజయ్ గారు. అంటే వాళ్ళ నాన్న గురించి కావచ్చు, వాళ్ళ అమ్మగారి గురించి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారనమాట. సో ఆ మాటలు వింటే ఎవరికైనా కూడా అర్థమైపోతుంది వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నారు అని చెప్పేసి. సో ముందుగా మాట్లాడుతూ మా నాన్న సీఎం అవ్వడం అనేది ఒక విప్లవం లాంటిది అని చెప్పేసి చెప్పారన్నమాట. సో దాంతోపాటు ఆయన చెప్పినటువంటి మాటలు నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఒక మాట అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ మాట ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చాము అండ్ చేస్తున్నాము అని చెప్పేసి ఆ మాట గొప్పది కాదు, నీ ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా అది ఎవరికి కూడా ఇంపార్టెంట్ కాదు, అదేమి గొప్ప విషయం కాదు. కానీ నువ్వు ఎవరి సహాయం కూడా తీసుకోకూడదు, నీ సొంత కాళ్ళపైన నువ్వే నిలబడాలి అని చెప్పేసి, ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహాయం కావాలంటే నన్ను అడుగు, కానీ ఇంకా అన్ని విషయాలు కూడా నువ్వు మాత్రమే చేసుకోవాలి, ఎవరిపైన ఆధారపడకు అని చెప్పేసి చెప్పినటువంటి మాట మాత్రం నాకు చాలా ఇష్టం. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పటి వరకు నేను ఎవరిపైన కూడా ఆధారపడలేదు అండ్ కంప్లీట్గా ఆయన సహాయం కోరితే నన్ను అడుగు అని చెప్పేసి చెప్పారు, కానీ నేను అది కూడా అడగలేదు, నా సొంత కాళ్ళపైన నేను నిలబడాలి అని చెప్పేసి ఆ గుర్తింపు కోసం ఇంకా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా వచ్చిన తర్వాత తన యొక్క డైరెక్షన్ స్కిల్స్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా కంప్లీట్గా తెలుస్తుంది. అండ్ అదేవిధంగా వాళ్ళ అమ్మ గురించి చెప్తూ, మా అమ్మ కూడా ఒక స్పై లాగా ఉంటుందన్నమాట, నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి దొరకకూడదు అనుకుంటాను, కానీ ఖచ్చితంగా ఆమెకే దొరుకుతాను, ఎవరు ఏ తప్పు చేసినా కూడా మా అమ్మ సంగీత గారికి మేము దొరికిపోతామని చెప్పేసి చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా వాళ్ళ నాన్నగారు సీఎం అయిన తర్వాత చాలా బాధ్యతలన్నీ కూడా పెరిగిపోయాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా ఉన్నప్పుడు ఒక హీరో కొడుకు కాబట్టి ఓకే, బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఆ విధంగా అందరూ కూడా వస్తూ ఉంటారు, కానీ ఇక్కడ హీరోగానే కాకుండా ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సీఎం కాబట్టి ప్రతి ఒక్కరి కన్ను కూడా ఇంకా కంప్లీట్గా ఫ్యామిలీ పైన ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా పట్టించుకుంటారు పబ్లిక్ అందరూ కూడా. సో ఆ విధంగా ఏంటంటే ఇంకా కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం గురించి కూడా చాలా విషయాలు షేర్ చేసుకున్నారనమాట. సో ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత ఎవరైనా వీళ్ళ ఫ్యామిలీ విడిపోయింది, కలిసి లేరు, పోట్లాడుకున్నారు, మాట్లాడుకోవట్లేదంటే నమ్ముతారా? సో నమ్మశక్యంగా మాత్రం ఏ మాట మాత్రం కూడా కనిపించట్లేదు. సో మరి మరి జాసన్ సంజయ్ ఆయన చెప్పినటువంటి మాటలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మరి మీరేమనుకుంటున్నారు? అవన్నీ కూడా జస్ట్ రూమర్స్ అయినా, వీళ్ళు విడిపోయారు మాట్లాడుకోవట్లే అనేది కూడా. సో ఇప్పుడు మాట్లాడుతుంది నిజమా, లేకపోతే ఇదే అబద్ధం అనుకుంటున్నారా? మీ అభిప్రాయం